ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు శుభములు ఆశీర్వాదములు దేవుని యొక్క రాయబారిగా ప్రకటిస్తూ మరొక ఉదయకాల సమయం మీ ముందుకు వస్తూ ఉన్నాను. అందరూ దేవుని యొక్క మహాకృపను బట్టి సంతోషముగా ఆనందంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లో ఆనందకరమైన పరిస్థితులు ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదినం మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. మీరు ఆనందంగా ఉండాలని, వర్ధిల్లాలని, ఆనందంగా ఉండాలని, దీవించబడాలని, ఆనందంగా ఉండాలని, ఆశీర్వదింపబడాలని ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. మీ యొక్క కుటుంబంలో అందరి యొక్క ఆరోగ్యము బాగుందని, క్షేమముగా ఉందని నేను నమ్ముచున్నాను. అలాగే మీ ఉద్యోగాల్లో మరి నిలకడైన స్థితి ఉందని నేను నమ్ముచున్నాను. అలాగే మీ వ్యాపారాలలో కూడా నిలకడైన స్థితిని మీరు కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఉదయకాల ప్రార్థన సహవాసము నీకు అనేక విధములుగా ప్రయోజనకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబం కొరకు ఏ విధంగా అయితే ప్రయాసపడి కుటుంబానికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఆ కుటుంబంలో వృద్ధులకి ఏం కావాలి అని ఒక చక్కటి ప్రణాళిక చేసుకుంటాడో, అలాగే ఆలోచన చేస్తాడో, తగినట్టుగా తన శక్తికి మించి పనిచేసి సమకూర్చడానికి మరి ఆరాటపడతాడు. దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క పనివాడిగా నాకు ఇవ్వబడినటువంటి భారమును బట్టి, నా భుజముల మీద ఉన్నటువంటి భారమును బట్టి మరి నేను కూడా అంతకు మించినటువంటి ప్రయాసను, భారమును కలిగి ప్రతి కుటుంబము దీవించబడాలని, ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని, వర్ధిల్లాలని ఈ యొక్క పరిచర్యను మరి నిరంతరాయముగా కొనసాగిస్తున్నా. నువ్వు ఈ మాటలు వినగలిగితే మా పరిచర్యకు ఒక అర్థం ఉంటుంది. ఈ మాటలు నువ్వు స్వీకరించగలిగితే మేము పడుతున్నటువంటి ప్రయాసను మేము మర్చిపోతాం. ఈ మేల్కొలుపు ప్రార్థన కొరకు నువ్వు సిద్ధపడి వచ్చి ఈ మాటలు విని నీ దినచర్యలు ప్రారంభిస్తే, ఓహో, మేము పడుతున్నటువంటి ప్రయాసకు తగిన ఫలము దొరుకుతుందని మేము ఆనందపడగలుగుతాం. ఒక్కడు తమ జీవిత విధానాన్ని మార్చుకోగలిగిన, ఒక్కడు సరైనటువంటి త్రోవలోనికి రాగలిగిన మాకు అది ఎంతో పండగ లాంటి పరిస్థితి. బండ సందులలో నిలబడడానికి, పడిపోయినటువంటి ప్రాకారములను జట్టపరచడానికి ఒక్కడు కావాలి. ఒక్కడు నిలబడినా కానీ నేను మళ్ళా ప్రాకారాలు కడతాను, ఆ అభివృద్ధిని నేను ఇస్తాను, దేశమును క్షేమంగా ఉంచుతానని ప్రభువైన యెహోవా యెహెజ్కేలు గ్రంథంలో సెలవిస్తాడు. ఒక్కడు మారిన, ఒక్కడు నిలబడిన, ఒక్కడు మా ప్రయాసకు తగినట్టుగా వారి జీవితాన్ని, అలవాట్లను, నడవడికను, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మార్చుకోగలిగితే ఆ ఒక్కడిని బట్టి దేశము, ఆ ఒక్కడిని బట్టి ఆ పట్టణము, ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ ఒక్కడి కొరకే మేము ఇంత ప్రయాసపడుతున్నాం. ఆ ఒక్కడి కొరకే ఇంతగా మరి ఈ పరిచర్యను భారపూరితమైనటువంటిది, ప్రయాసతో కూడినటువంటిది, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది అయినను ఆ ఒక్కడి కోసమే మేము తప్పిస్తున్నాం. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కడు మరి నువ్వే అయితే నీ కుటుంబం ఎంత బాగుపడుతుంది? ఆ ఒక్కడు నువ్వే అయితే నీ పట్టణం ఎంత బాగుపడుతుంది? ఆ ఒక్కడు నీవైతే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీ కంపెనీ ఎంత బాగుంటుంది? ఆ ఒక్కడు నువ్వు అయితే గనక నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో వ్యాపారం ఎంత బాగుంటుంది? నీ స్నేహితులు ఎంత బాగుంటారు? నీ బంధువులందరూ ఎంత బాగుంటారు? నువ్వు వెళ్తున్నటువంటి చర్చ్ విశ్వాసులు ఎంత బాగుంటారు? నీ సమాజం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ భూమి మీదకి మనం వచ్చాం, ఒక బాధ్యతను మనకి కలిగి ఉండాలి. ఈ భూమి మీద మన వంతు రెస్పాన్సిబిలిటీ మనము కొనసాగించాలి. అందులో భాగమే దేవుని సన్నిధిలో మనము బాధ్యతయుతంగా నడుచుకునుట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయముననే నీ యొక్క దినచర్య ప్రారంభించడానికి ఎందుకు ఇంతగా మేము ప్రయాసపడుతున్నామంటే, ఒకడు నిలబడాలి కుటుంబము కొరకు, ఒకడు నిలబడాలి పట్టణము కొరకు, ఒకడు నిలబడాలి దేశము కొరకు, ఒకడు నిలబడాలి సంఘము కొరకు. నీలో ఈ ప్రేరేపణ, ఈ ఉజ్జీవమును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మీలో పెంపొందింప చేయాలని ప్రయాసతో ఈ పరిచర్యను చేస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈ మేల్కొల్పు ప్రార్థన నీకు అంగీకారంగా అనిపించిన, దీవెనకరంగా అనిపించిన, నీకు మేలు చేసేదిగా అనిపించిన
ఈ మేల్కొల్పు ప్రార్థన గురించి అనేక మందికి తెలియచేయి. నీకు అవకాశం ఉంటే చిన్న షేర్ చేయండి నీ బంధువులకి, నీ గ్రూప్స్లో. కొద్దిగా చిన్న బటన్, దానికి ఖర్చు కూడా అవ్వదు, దానికి ఎంతో శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. మీరు అనేకము వ్యర్థమైన వాటిని షేర్ చేస్తూ ఉంటారు కదా, అలాగే పనికొచ్చేది, ప్రయోజనకరమైనది, మేలు చేసేది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది మరి షేర్ చేయండి. స్టేటస్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే దానికి కూడా ఏమీ ఖర్చు అవ్వదు. అది స్టేటస్లో మరి దీనికి పెడితే ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత నష్టం వస్తుంది అని ఏమీ లేదు కదా. కాబట్టి ఇది నీకు ప్రయోజనకరం అనిపిస్తే, నువ్వు మేలు పొందుకుంటున్నానని అనిపిస్తే, నాకు ఇది ఆశీర్వాదకరంగా ఉందని నీకు అనిపిస్తే తప్పక ఈ ఆశీర్వాదాన్ని ఇంకొకరితో పంచుకో, ఈ మేలును ఇంకొకరితో పంచుకో, ఈ ప్రయోజనములు మరొకతో పంచుకో. నీ ఆశీర్వాదము నీతోనే ఆగిపోకూడదు, అనేక మందికి అది చేరువవ్వాలి. మొదటిగా నీ బంధువులకు షేర్ చేయి, తర్వాత నీ స్నేహితులకు షేర్ చేయి, నీతో అనుబంధము కలిగినటువంటి గ్రూప్స్, ఆ వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేయి. ఈ మాటల అనేక మందికి చేరువవుతే గనక అనేక మందిలో ఈ మేల్కొలుపు ప్రార్థన పనిచేయడం ప్రారంభించబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక మందిలో ఈ మేల్కొలుపు ప్రార్థన పనిచేయడం ప్రారంభించబడుతుంది. ఈ తీర్మానం, ప్రభా ఈ రోజు నుండి ఉదయముననే నీ పని నేను చేస్తా. నువ్వు తెలియకుండానే అనేక మందికి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు, అనేక మందికి దేవుని యొక్క మాటను చేరువ చేస్తున్నావు. అనేక మందికి ఉదయముననే సూర్యుడు ఏ విధంగా అయితే తన యొక్క ఉదయ కాంతి రేఖలను చేరువ చేస్తుంటాడో, అలాగే ఉదయముననే సూర్యుడి కంటే ముందు దేవుని యొక్క కృపా కాంతిని, దేవుని యొక్క తేజస్సుతో కూడినటువంటి వాక్యమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును నువ్వు అనేక మందికి చేరువ చేయగలుగుతున్నావు. వారి బ్రతుకుల్లో చిన్నపాటి నిప్పు రవ్వను నువ్వు రగిలించగలుగుతున్నావు. అది అనేక మందిని వెలిగించగలుగుతుంది. ఈ పని నేను చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మేల్కొలుపు ప్రార్థన మాకు ప్రయోజనకరంగా ఉందని మేము నమ్ముచున్నాం, మాకు మేలు చేసేదిగా ఉందని మేము నమ్ముచున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఆశీర్వాదం మాతోనే ఆగిపోకూడదు, ఈ ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలని, ఇదిగో ప్రభా ఉదయముననే నీ సువార్త ప్రకటనలు భూ దిగంతముల వరకు వ్యాపించాలని, నాకు తెలిసిన బంధువులకు, నాకు తెలిసిన స్నేహితులకు, నాకు తెలిసినటువంటి నా యొక్క సభ్యులందరికీ కూడా నేను ఈ తేజస్సుతో కూడినటువంటి నీ యొక్క మేల్కొలుపు కిరణాలని ఇదిగో ప్రభా నేను పంచాలని, షేర్ చేయాలని, పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవా, ఈ పరిచర్య ద్వారా నీ సువార్తను నేను అనేక మందికి ప్రకటించేవాడుగా ఉండాలని, అందులో నేను నిలబడాలని ఆశను కలిగి ఉన్నానయ్యా. ఇదిగో ప్రభా, ఈ తీర్మానంలో ఎందరైతే ప్రభా నీ సువార్త ప్రకటించడానికి నీ వాక్యమును అనేక మందికి చేరువ చేయడానికి ఆశ కలిగి ఉన్నారో, ఇదిగో ప్రభా వారిని నీ ఆశీర్వాదములు, నీ దీవెనలతో నింపండి. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసపు ఫలములు వారి జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో పొందుకోవడానికి సమృద్ధికరమైన పరిస్థితులను మీరు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.